టు మై ఛానల్. నేను మీ శ్రవంతి తక్కెళ్ళ. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దేవుని కూడా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఇవాళ మనం చేసే స్పెషల్ ఐటమ్ పేరు ఏంటంటే ఫిష్ 65. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను. సో ఫిష్ యాజ్ యూజువల్గా ఫిష్, దాని తర్వాత జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. ఇవి ఏంటంటే కారం, ఉప్పు. టేస్ట్ సరిపడా, టేస్ట్కి తగినంత కారం, ఉప్పు అండ్ ఒక హోల్ లెమన్, ఒక మీడియం సైజ్ లెమన్, 2 కరివేపాకు రెల్లు, ఇంకా మనం స్పైస్ ఎంత తింటామో దానికి తగినంత పచ్చిమిర్చి. మనం ఎంతైతే తినగలుగుతామో అంత పచ్చిమిర్చి. అదే ఫిష్ అన్నమాట. సో ఫిష్ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. సో కాకపోతే మళ్ళీ ఒకసారి కాస్త సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక్కసారి వాష్ చేసి ఇలా కూడా కలిపేసుకోవచ్చు, కానీ వాష్ చేస్తే ఏంటంటే ఒకవేళ ఉప్పు కొంచెం ఎక్కువ అయినా కూడా సమ్ టైమ్స్ ఎక్కువసేపు మ్యారినేట్ చేసినా కూడా పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం తగినంత వేసుకోవాలి. ఎక్కువ అయినా కూడా మళ్ళీ ఎక్కువ తక్కువ కాకుండా కడిగి పెట్టేస్తే అయిపోతుంది. ఆల్రెడీ మనం చూడండి ఎంత క్లీన్గా ఉందో, నీట్గా వాష్ చేసి పెట్టాం. జిగురు నురుగా కూడా కావాలి, అంటే నీసు కూడా లేదనమాట. బంకగా ఇట్లా జిగురుగా వస్తుంది కదా నీచు ఉంటే, అదంతా లేదు. నాకు టేస్ట్ ఎంతైతే సరిపడుతుందో ఉప్పు కారం నేను ఎంత తింటానో అంత ఉప్పు కారం ఆల్రెడీ నేను ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఉప్పు కారం తగినంత నేను ఇలా మిక్స్ చేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్స్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ని వన్ సైడ్ పెట్టేసుకుంటాం. అన్నీ ఒక సైడ్ నీళ్ళు కంప్లీట్గా వంపుకుందాం. ఫిష్ పీస్ తీసుకుని మిక్స్చర్ ఏదైతే మనం మిక్స్ చేసామో మంచిగా డిప్ చేయాలి. ఈ డిప్ చేసిన ఇది ఉంది కదా, దీంట్లో డిప్ చేసినాం కదా మసాలాలో తీసుకొని సైడ్ అలా పెట్టేసుకున్నాం. ఇంకా సేమ్ వే ఇంకొకటి ఈ మసాలా అంతా మంచిగా దట్టించేసి ఇలా
అన్ని పీసెస్కి మసాలా మంచిగా దట్టించేసి కాస్త ఇది ఊరుతుంది కూడా అనమాట. మనం మ్యారినేట్ చేసి పక్కన పెడతాం కదా, అలా పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే కాస్త వాటర్ ఉప్పు అనేది ఊరుతుంది పీస్కి, మంచిగా ఇదంతా చెప్పాలంటే మంచిగా మగ్గుతుంది అంటాం కదా, అలా అవుతుంది. పచ్చిమిరపకాయలు మనకు ఎంతైతే స్పైస్ మనం తినగలుగుతామో అంత తీసి పక్కన పెట్టుకోవాలనుకున్నాం కదా, వీటిని ఏం చేద్దామంటే వీటి తలా తూక కట్ చేసి ఈ మిగిలిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వేసేద్దాం. చెప్తానండి. వీటిపైన ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం రెడీ చేసిన అంటే మ్యారినేషన్ కోసం రెడీ చేసిన ఈ పీసెస్ అన్నీ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మంచిగా ఒక 1 hour మ్యారినేట్ కనుక అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫిషెస్ అయితే ఆల్మోస్ట్ 1.5 hour మ్యారినేట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసా యాజ్ యూజువల్గా. చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ వేసుకున్నాం. కొంతమంది ఎక్కువ క్వాంటిటీస్ డీప్ ఫ్రై చేస్తారు కదా, సో అలా కాకుండా చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నాం. చూడండి, జస్ట్ లైక్ అంటే స్టీమ్డ్ అని కూడా చెప్పలేను, నార్మల్గా ఏదో అట్లా కంప్లీట్గా నీచ్ వాసన ఇప్పుడు కూడా రాదు, కానీ స్టీమ్డ్ అయితే ఇంకా బాగుంటుంది. స్టీమ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మరి డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై, ఆయిల్ తక్కువ వేస్తాం. సో ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది. ఫస్ట్ వచ్చింది
మన ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది, తీసేద్దాం. ఇంకా కొన్ని ఫిషెస్ అయితే మనము పచ్చిమిర్చిని కూడా దీంట్లో ఈ రసంలో మిగిలిందనమాట. ఈ రసంలో మ్యారినేట్ చేసినాం కదా, మ్యారినేట్ చేసింది. సో ఇందాక మర్చిపోయినా. సో దీంట్లో ఆయిల్ అయితే తీసేసినాం. సైడ్స్ కట్ చేసినాం కాబట్టి మనము ఈ కొస తల తోక కట్ చేసినాం కదా పచ్చిమిర్చి, కాబట్టి చిల్లో ఆల్మోస్ట్ నూనె లేగానే పచ్చిమిర్చి టపటపటపా బ్లాస్ట్ అవుతాయి కదా. అట్లా కట్ చేయడం వల్ల మంచి ఇది ఒక ట్రిక్ అనమాట. చాలా మందికి ఇది తెలియదు, చిల్లుతాయని వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఎడ్జ్ పైన తల తోక కట్ చేసేందుకు చిల్లో మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గి మళ్ళీ మ్యారినేట్ చేసినాం కాబట్టి ఉప్పు కారం పట్టి ఇంకా పడుతుంది. సో ఆ పచ్చిమిర్చి కారం ఇంకా కారం పడితే ఎట్లా ఉంటుంది అనుకో, నిమ్మరసం పిండినాం కాబట్టి కారం తగ్గి ఒక రకమైన టేస్ట్ అది ఎట్లా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఈ మిర్చీలను ఇంకా పెరుగన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చీలు కరివేపాకు మంచిగా ఫ్రై అయినాయి, వాటిని ఒకసారి తీద్దాం.
65 అయితే రెడీ. ఎలాగో తిని చెప్తా. తిన్నాక చెప్తా, మాట్లాడలేను ఇప్పుడు. తినడం ఒక్క సెకండ్ కూడా ఆపలేకపోతుంది, అందుకని రివ్యూ చెప్పడం లేదు. ఎంత బాగుందంటే రమంతి నువ్వు తోపురా అంటే నాకు క్వీన్ నువ్వు. బాబా కానీ ఇంత ఆయిల్ మనం తినలేం కాబట్టి టిష్యూ పేపర్స్ కొంచెం అలా ఆయిల్ అద్దుకొని తింటే సూపర్ ఉంటాయి. టిష్యూస్ అవైలబిలిటీ లేవు కూడా, సో అందుకని టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ మేము ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.